నేను పెద్ద కొడుకుని, అర్హత ఉన్నవాణ్ణి, నా యందు అధర్మం లేదు, కాబట్టి నేను యోగ్యుణ్ణే పట్టాభిషేకానికి. అయినా అడ్డొచ్చింది. ఆ అడ్డు తొలగించలేని అడ్డు. సత్యము చేత కట్టబడ్డాడు, ధర్మము చేత కట్టబడ్డాడు. ఇప్పుడు కైకమ్మకిచ్చిన వరాల్ని పక్కన పెట్టలేడు. దీన్ని ఏమంటారో తెలుసా లక్ష్మణ అన్నాడు రాముడు. వింటున్నాడు లక్ష్మణస్వామి. అది లక్ష్మణస్వామికి ఉన్న గొప్పతనం. ఎంత కోపంలో ఉండనివ్వండి, అన్నయ్య చెప్తే మాత్రం అలా చెవులు రిక్కించి వింటాడు. ఓరి పిచ్చివాడా, నిన్నను రాజ్యం ఇస్తానన్న నాన్నగారు ఇవాళ రాజ్యం ఇవ్వాలనున్నా ఏడుస్తున్నాడు తప్ప ఇవ్వలేకపోతున్నాడంటే, ఇద్దామని ఉన్న నాన్నగారు ఇవ్వలేకపోయిన స్థితిని కల్పించి ఏడిచేట్టు చేసిన వాడు పరమేశ్వరుడు. ఆయన అడ్డుపడ్డాడు. ఆ దైవము నీ కంటికి కనపడదు, దాంతో నువ్వు యుద్ధం చేయలేవు. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్. ఎంత అద్భుతమైన మాట్లాడాడు. అసలు నిజంగా ఈ శ్లోకం జీవితంలో వంటపడితే చాలామంది మీద కోపం పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అవతలవాడు ప్రేమైకమూర్తి, ఇవ్వాలనే ఉన్నాడు. నిన్న రాత్రి ఇద్దామనుకున్నాడు, ఇప్పుడు ఇద్దామనుకున్నాడు. ఇప్పుడు ఇద్దామనుకున్నా ఇవ్వలేకపోతున్నానని ఏడుస్తున్నాడు తప్ప ఇవ్వలేకపోతున్నాను ఇవ్వాలని సంతోషించట్లేదు. కానీ తీసుకో అనలేకపోతున్నాడు, పట్టం కట్టలేకపోతున్నాడు. ఏం అడ్డుపడింది? నిన్న రాత్రి వరకు సంతోషించిన కైక మనసు అకస్మాత్తుగా ఎందుకు మారింది? వరాలు ఎందుకు జ్ఞాపకం వచ్చి అడిగింది? ఎవరు చేశారు ఈ పని అంటే? లౌకికంగా ఎవరో ఒక వ్యక్తి నీకు కనపడచ్చు, కానీ అసలు ఫలితము అలా రావడానికి కారణము దైవము. ఆ దైవము కంటికి కనపడదు. అది వెనక నుండి సమస్త ఫలితములను ఇస్తూ ఉంటుంది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారి భాగవతంలో. పాప ఫలితములు జీవుడివి పరమేశ్వరుడికి తెలుసు కనుక ఆయన ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఫలితాన్ని ఆయన ఇచ్చినప్పుడు నువ్వు ఎదురు తిరగడం అంటే పరమేశ్వరుడు ఇచ్చిన శాసనమునకు ఎదురు తిరగడం. ఆ ఎదురు తిరగడం కన్నా అనుదైవస్య కర్మతత్, ధర్మమును ఆలోచించు. చేతకానితనంతో వెనక్కి తిరిగి పారిపోవట్లేదు, నేను ధర్మం తప్పట్లేదు. ఒక కొడుకుగా తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం నా పుత్రధర్మం. ఆ ధర్మమునందు నేను నిలబడుతున్నాను. అలా నిలబడుతున్నప్పుడు దాని నుండి నన్ను భ్రష్టుణ్ణి కమ్మని, నేను భ్రష్టుణ్ణైపోయి రాజ్యాన్ని స్వీకరించి భరతుణ్ణి ఖైదు చేసి దశరథుణ్ణి ఖైదు చేస్తాను. దానివలన ఏమిటి ప్రయోజనం? నేనే ధర్మం తప్పి నేనే తండ్రిని కారాగారంలో పెడితే రేపు నా క్రింద ఉండేటటువంటి ప్రజలు ఎవరి యందు ధర్మం నిలబడుతుంది? అందరూ స్వార్థపూరితమైన మనస్సుతో ఉంటారు. 2 వరాలు ఇస్తానని మాట ఇచ్చి రాత్రి కైకమ్మకి 2 వరములను ఇచ్చిన ప్రకారంగా ఆమె కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యలేకపోయిన కారణం చేత దశరథ మహారాజు గారు వృద్ధుడైపోయాడు కనుక శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు స్వర్గలోకవాసం పొందకుండా నరకానికి వెళ్ళిపోతాడు. ఎవరికి కలిసి వచ్చిన పని? ఎందుకు వచ్చిన అక్కర్లేని పనులు? క్షాత్రం ఉండడం వేరు, క్షాత్ర ప్రదర్శన చేసేటప్పుడు యుక్తాయుక్త విచక్షణ చేసి ధర్మాధర్మములను ఆలోచించడం వేరు. లక్ష్మణ, నువ్వు తొందరపడుతున్నావు. నువ్వు విషయాన్ని ధార్మికంగా ఆలోచించలేదు. ధర్మమునకు కట్టబడ్డం నా యొక్క లక్షణం. కాబట్టి నా పట్టాభిషేక సమయమునందు పట్టాభిషేక సంబంధమైన సంభారములను తెచ్చి అక్కడ పెట్టినప్పుడు నువ్వు ఎంత పూనికతో ఉత్సాహంతో ప్రవర్తించావో, ఇప్పుడు మళ్ళీ ఆ పట్టాభిషేక సంభారములను తొలగించడం ఎందు అంతే ఉత్సాహంతో అంతో సంతోషంతో ఉండు, తీసేసి. అది రాముడంటే. రాముడి లాంటి వ్యక్తి ప్రపంచ వాంగ్మయంలో మీకు వేరొక గ్రంథం ఇక లేదు. రామాయణం లాంటి రామచంద్రమూర్తి లాంటి ధర్మమూర్తి ప్రపంచ వాంగ్మయంలో ఎన్ని భాషలున్నాయో, ఎన్ని భాషలలో ఎన్ని గ్రంథాలున్నాయో అన్ని గ్రంథాలలో రాముడి లాంటి వ్యక్తి ఇక లేడు లేడు లేడు. రాముడంటే రాశీభూతమైన ధర్మం. ఈ మాట చెప్తే ఇంత లక్ష్మణస్వామి ధనస్సు పట్టుకుని తలదించేసుకున్నాడు. కౌసల్య చూసి ఒక మాట అంది, అబ్బా ఏమి ధార్మికుడు నా కొడుకు. దీన్ని శ్రీరామాయణంలో పెద్దవాళ్ళు సద్దెన్నపు మూట అంటారు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు. అది కౌసల్యాదేవి చెప్పిన శ్లోకం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యేన నియమేన చ.
రామా, ఏ ధర్మాన్ని నువ్వు ధృతితో అంటే పట్టుదలతో ఇది సత్యము, ఇది రక్షిస్తుంది, ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడవడు అన్న నమ్మకంతో పట్టుకున్నావో, నీకు రావలసిన కార్యం, నువ్వు పొందవలసిన ఫలితాన్ని, ధర్మాన్ని విడిచిపెడితే 10 ఏళ్ల తర్వాత రావలసిన ఫలితం 10 నిమిషాల్లో వస్తుందన్నా, ధర్మాన్ని విడిచిపెట్టి 10 నిమిషాల్లో పొందడం కన్నా ధర్మాన్ని పట్టుకుని 10 ఏళ్ల తర్వాతే పొందుతాను అన్న నీ నమ్మకం ఉందే, ధృత్యేన నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మత్వాం అభిరక్షతు. నువ్వు ఇప్పుడు ఎలా నమ్మావో అలాగే నీవు ధర్మమునందు పూనికను పొంది ఉందువుగాక, ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. ఇది మరిచిపోవద్దయితే, ఇదే గుర్తుపెట్టుకోంది ఆవిడ. కౌసల్య కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట అడవిలో ప్రయాణించేటప్పుడు ఎలా కొడుకు ఆ అన్నం తిని అవతల లక్ష్యాన్ని చేరుకుంటాడో, రాముడి జీవితంలో ఈ శ్లోకమే అన్వయమైంది. నిజంగా రామచంద్రమూర్తి సీతమ్మ తల్లినే పొందాలనుకుంటే శ్రీరామాయణంలో సుందరకాండని పక్కన పెట్టేయచ్చు. ఎందుకో తెలుసా? సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు. మీ తమ్ముణ్ణి తొలగొడితే తొలగొట్టేవి లేవయా, ధర్మాన్ని వదిలిపెడితే వదిలిపెట్టేవి లేవయా, పెద్దదాని గురించి నేనేం పట్టించుకోలేను, దాని గురించి వదిలిపెట్టేసేయి, మా ఆవిడ్ని మాత్రం కొంచెం పిలిపించవయ్యా అన్నాడు అనుకోండి. వాలి ఇక్కడి నుంచి కేకేస్తే రావణాసురుడు పరుగు పరుగున తీసుకొచ్చి సీతమ్మని అప్పచెప్పేస్తాడు. అంత భయం వాలంటే. అయినా కూడా రాముడెప్పుడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు తప్ప ధర్మమూర్తి, ధర్మమునందున్నవాడని వాలి దగ్గరికి మాత్రం వెళ్ళలేదు, వాలితో స్నేహం చెయ్యలేదు. పైగా అధర్మమునందు వాలి ఉన్నాడన్న కారణం చేత వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం వల్ల సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తే హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి కాంచనలంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి మళ్ళీ వెనక్కొచ్చి రామచంద్రమూర్తికి నివేదించిన తరువాత వానరుల సహాయంతో సముద్రాన్ని చేరి దానికి మళ్ళీ వారధిని కట్టి ఆవలి ఒడ్డుకి చేరి ఆ రావణాసురుడితో అతని యొక్క బలగంతో యుద్ధం చేసి నిర్జించి సీతమ్మ తల్లిని స్వీకరించి తీసుకుని వచ్చినటువంటి కారణం చేత, ధర్మాన్నే పట్టుకున్న కారణం చేత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చినా ఊరూరా రామాలయం ఉంది తప్ప నిజంగా రాముడు ధర్మాన్ని విడిచిపెట్టి ఫలితం ఒక్కటి సాధించుకుందాం అనుకుని ఉండుంటే రామాయణంలో సుందరకాండ లేనే లేదు. అది కౌసల్య నేర్పిన పాఠం. ఎప్పుడు రామా నువ్వు ఏ ధర్మాన్ని నమ్మావో ధృత్యేన నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మత్వాం అభిరక్షతు, ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. నాయనా ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, అదే పట్టుకో అంతే. నీకున్న పూనిక చూసి నేను మురిసిపోతున్నాను రా నాయనా, ఆ ధర్మాన్నే పట్టుకో అంది తల్లి. ఒక తల్లి పిల్లవాడికి ఏది చెప్పిందో అదే నమ్మకం. 1000 మంది ఎంత చెప్పనివ్వండి, అక్కడ కన్న తల్లి పిల్లవాడికి ఏం చెప్పిందో అది నమ్ముతాడు. నాన్న నొసటన బొట్టు లేకుండా ఉండకూడదురా, ఎప్పుడూ నొసటన బొట్టు ఉండాలి అని అమ్మ బుగ్గలు పట్టుకుని బొట్టు పెట్టి స్కూలుకు పంపడం నేర్పింది అనుకోండి, వాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఎక్కడున్నా వాడు తప్పకుండా బొట్టు పెట్టుకోవడం అలవాటు అవుతుంది. అమ్మ చిన్నతనంలో ఏది నేర్పిందో అదే పిల్లలకి గొప్ప పాఠం అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.